పొత్తులో ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, ఇచ్చిన అన్ని సీట్లలో గెలవడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఈసారి బలంగా అసెంబ్లీలో అడుగు పెడతామన్నారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్పై పవన్ ఫైర్ అయ్యారు. జగన్పై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కొద్ది క్రితం అధికారికంగా జాయిన్ అయ్యారు. జనసేన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి సాధారణంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్తో 2 సార్లు భేటీ తర్వాతే తాను జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని, ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన అంశాలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, పోలవరం, అలాగే ఇతర అంశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈరోజు పార్టీలో చేరినట్టు కూడా బాలశౌరి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఎంపీగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 5 ఏళ్ళలో కూడా ఎక్కడా అభివృద్ధి లేకపోగా నిధుల గురించి జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకుంటే ఎక్కడా కూడా కనీసం నిధులు కూడా మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక ఎంపీగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సమస్యలు తీసుకువెళ్ళి వారి ద్వారా కొంత నిధులు మంజూరు చేసి తాను పనిచేయాల్సి వచ్చిందని కూడా ఇదే వేదిక పై నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ అనంతరం జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తమ పదునైన పంచులతో పేల్చినట్టు కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇటీవల మనం వరుసగా చూస్తున్నాం, సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సొంతంగా బ్యానర్లు ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా ప్రతిపక్ష కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై కూడా పవన్ కళ్యాణ్ తనదైన స్థాయిలో సెటైర్లు పేల్చారు. సిద్ధం అంటూ ఎందుకు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ అయ్యే అబద్ధాలతో ప్రజలను మాయ చేసేందుకు కూడా ఈరోజు సిద్ధం అంటూ ప్రకటించుకుంటున్నారు అంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. ఇక ప్రధానంగా గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన హామీని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ప్రధానంగా టీపీఎస్ రద్దు కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేయడం, ఇలా చాలా అంశాలు కూడా పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో తాను వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి కూడా చెప్పే అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావించారు. ఇక ఈ అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రోజు అమరావతి అన్ని విధాలా కూడా తాము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రతిపక్ష నేతగా అంగీకరించిన తర్వాత ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి ప్రజలను నమ్మించి గొంతు కోసినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 3 రాజధానుల పేరుతో అసలు ఏపీకి రాజధాని లేకుండా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ పరువును బజార్కి ఇచ్చారని అదేవిధంగా కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక తాజాగా మనం వరుసగా జగన్మోహన్ రెడ్డి సభలు చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల కూడా ఆయన సిద్ధం సభలు కావచ్చు, ఇతర అంశాలు ఎక్కడ ప్రస్తావన వచ్చినా కూడా తాను అర్జునుడిగా పోల్చుకుంటూ గతంలో మహాభారతాన్ని ప్రస్తావిస్తూ ఆ రోజు అభిమన్యుడు అక్కడ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని తాను కాదని వారిని ఛేదించుకుంటూ వస్తానని చెప్పి కూడా చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా అర్జునుడికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటి మీద పవన్ కళ్యాణ్ అయితే సెటైరికల్గా తన అభిప్రాయాలను వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి మహాభారతాన్ని ప్రస్తావిస్తున్నారు, కానీ ఇది మహాభారతం కాదు, కలియుగం. అంతేకాకుండా అర్జునుడు అనే వ్యక్తి ఏ స్త్రీని కూడా ఇబ్బంది పెట్టలేదు, అయిన వాళ్ళకి కూడా అండగా నిలిచిన వ్యక్తి. అటువంటి అర్జునుడితో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే సొంత చెల్లిని కనీసం పరిరక్షించుకోలేని, దుర్భాషలాడితే అడ్డుకోలేని వ్యక్తి ఏ విధంగా అర్జునుడు అవుతారని కూడా ప్రశ్నించారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా ప్రస్తావిస్తూ హత్య చేసిన వ్యక్తులకు కొమ్ము కాసే జగన్మోహన్ రెడ్డి అర్జునుడిగా ఎలా చెప్పుకుంటారని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక షర్మిల కావచ్చు, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత విషయంలో కూడా ఆయన తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. ఆమెకు చంపేస్తారంటూ పోస్టులు పెడుతున్న అవమానించేకరంగా, ఇబ్బందికరంగా ఫోన్లు చేసి బెదిరిస్తున్న అంశాలు
ఆమె ప్రస్తావించుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత జరుగుతున్న కుటుంబ సభ్యులు ఇంట్లో ఆడవాళ్ళని కూడా కాపాడలేని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలను ఏ విధంగా కాపాడతారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఇటువంటి కబుర్లు మోసపూరిత మాటలతో జగన్మోహన్ రెడ్డి ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇది మహాభారతం కాదు, కలియుగం. మీరు వైసీపీ, మేము జనసేన, అంతే. ఇదే ఈ ఎన్నికల క్షేత్రంలో తేల్చుకున్న ప్రజలు ఎవరికి మేలు చేస్తారో, అదేవిధంగా ఎవరిని మరోసారి పట్టం కడతారనే అంశాలపై కూడా ప్రజలు రేపు ఎన్నికల క్షేత్రంలో తెలుస్తారు. దీనికి సంబంధించి అర్జునుడు, మహాభారతం అది ఎవరో కూడా వాళ్ళు ఒకవేళ పోల్చినా కూడా జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కూడా ఆ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించదని కూడా కేడర్ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇక రేపు ఎన్నికలకు సంబంధించి అనేక మాయలు మోసాలతో మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న నేపథ్యంలో వాటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా జనసేన, టీడీపీ నాయకులు సంయుక్తంగా కలిసి ఎదుర్కోవాలని జనాల్లోకి వెళ్ళి విరివిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ మోసాలు కావచ్చు, ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉన్న వైనాన్ని పూర్తిస్థాయిలో అంశాల వారికి వివరించాలని కూడా చెప్పడం జరిగింది. 2024 ఎన్నికల్లో తప్పకుండా జనసేన, టీడీపీ కలయికతో అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపైతో పాటు ఇటువంటి ఎవరైతే దోషణలు దిగారో, ఇంట్లో ఆడవాళ్ళను మహిళలను కించపరిచేలా పోస్టింగ్లు పెట్టారో, ఇటువంటి అంశాలపై కూడా తప్పకుండా బదులిచ్చి తీరుతామని కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ సమావేశం ద్వారా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు కూడా గత 3-4 సభలు మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి పదే మొత్తం అతను అర్జునుడిగా మిగిలిన ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, విపక్షాలందరినీ కౌరులుగా ప్రస్తావిస్తూ మహాభారతాన్ని కొంతవరకు పోల్చుకుంటూ అతను హీరోలాగా అర్జునుడు ఒక్కడే యుద్ధం చేసిన వాడిలాగా ప్రచారం చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా జన సైనికులు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొత్తులకు సంబంధించి కూడా కీలక ప్రసాద్ అయితే ఎన్ని సీట్లని కాదు, ఇచ్చిన సీట్లలో బలంగా మనం గెలిచామా లేదా అన్నట్లుగా మాట్లాడారు ముఖ్యమన్నట్లుగా. అంటే దాదాపుగా సీట్ల సర్దుబాటు కానీ, సీట్ల గురించి కానీ, జనసేన పోటీ చేసే సీట్ల గురించి ఒక స్పష్టత వచ్చినట్లు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ మాటలను బట్టి? అంటే ఆ పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని సీట్లు ఎక్కడ పోటీ చేస్తామనే అంశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పుడు కూడా పొత్తుల మీద మాత్రం ఆయన కొన్ని చేసిన కీలక వ్యాఖ్యలు ఇటు కేడర్కి అదేవిధంగా కార్యకర్తలకు కూడా తన ఉద్దేశాన్ని చెప్పినట్టు అయిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు చంద్రబాబు నాయుడుతో స్వయంగా ఆయన భేటీ కావటం, సీట్ల సర్దుబాటు కావచ్చు, ఎక్కడెక్కడ జనసేనకి బలాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ టీడీపీ అభ్యర్థులు ఉంటే ఏ విధంగా ఉంది, ఇట్లా అనేక అంశాలపై ఈరోజు కూడా మధ్యాహ్నం లంచ్ మీటింగ్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ మరోసారి భేటీ కావడం, ఈ అంశాలకు సంబంధించి ఒత్తిడికి సంబంధించి కావచ్చు, స్టేట్ల సర్దుబాటుకు సంబంధించి భవిష్యత్తులో ఉమ్మడిగా నిర్వహించే సభల్లో ఎక్కడెక్కడ పెట్టాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద ఎక్కడ పాల్గొంటే మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పంపించిన అంశాలపై కూడా స్పష్టంగా ఇరు పార్టీల అధినేతలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే ఇక్కడ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. బాలశౌరి అధికారికంగా జరిగిన సమావేశంలో కూడా ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాయి, మరోవైపు ఆ క్యాడర్ కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారందరూ కూడా తనదైన స్థాయిలో పొత్తుల మీద ఒక క్లారిటీ ఇచ్చినట్టు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బయట 30 సీట్లు 40 సీట్లు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఎన్ని సీట్లు పోటీ చేసినా కూడా 98% విజయ అవకాశాలు సాధించి తీరుతామని ఒక స్పష్టమైన సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ పంపారు. అంతేకాకుండా గతంలో అంటే 2019 ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అప్పుడే సీట్ల సర్దుబాటు విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు బలమైన తెలుగుదేశం పార్టీ పొత్తుతో మనం వెళ్తున్న నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని నియోజకవర్గాల దగ్గర అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఇటువంటి రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలనను సాగనంపేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఈ పొత్తుల విషయంలో సంబంధించి నేను ఇప్పటికే అన్ని విధాలా ఆలోచించి ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సును ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని చోట్ల త్యాగాలు కూడా సిద్ధం కావాల్సి ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే తాను ఎక్కడెక్కడ పోటీ చేసేదని చెప్పకపోయినప్పుడు కూడా పోటీ చేసే స్థానాల్లో మాత్రం 98% విజయం ఉంటుంది జనసేన పార్టీ పోటీ చేసే అంశాల్లో. కాబట్టి ఆ విషయాన్ని తనకు వదిలేసి అందరూ కూడా తన మీద నమ్మకంతో నడవండి, భవిష్యత్తులో అందరికీ మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది అంటూ ఆయన స్పష్టంగా తన ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. ఈ అంశాల నేపథ్యంలో తప్పకుండా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే కేంద్రం కూడా సంసిద్ధం చేశారు. త్వరలోనే
జనసేన పార్టీ తరఫున వ్యక్తిగతంగా సభలు నిర్వహించడంతో పాటు త్వరలోనే 3 ప్రాంతాల్లో రాయలసీమ అలాగే కోస్తా ఉత్తరాంధ్రలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలు కూడా త్వరలోనే షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.